హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 51కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్‌లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇంటర్నెట్ ఉపయోగాలు, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఏదైనా అంశంపై సొంతంగా కథ తయారీ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన మొదటి 5 నిమిషాల సంభాషణ కార్యక్రమాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇక్కడ ఇవ్వబడిన కథ అమాయకత్వం. ఈరోజు ఇవ్వబడింది కాబట్టి ఈ కథ విద్యార్థులకు మొదటి రోజు కాబట్టి ఆ కథను అర్థవంతంగా చదివి వివరించాలి. కష్టమైన పదాలను రిపీట్ చేస్తూ చెప్పాలి. తర్వాత ధ్వనితో ఆటలు. ఇందులో మొదటిగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పదాలలోని అక్షరాల ధ్వనులు బట్టి కలిపి చదవడం, రాయడం మరియు విడదీసి చదవడం, రాయడం, వాటిలోని అక్షరాలపై కొత్త పదాల తయారీ ఈ యాక్టివిటీని చేయించాలి. ఇది ఏ విధంగా చేయించాలో ఒకసారి చూద్దాం. ఓకే అమ్మా, ఇది ఏం అక్షరం చెప్పండి. నేను అడిగిన ఏం అక్షరం? పా. ఇది పాల. రెండు కలిపితే ఏమైంది? 3 అక్షరాలు. పాలక. పాలక. మరి ఇటు నుంచి చదవండి ఫస్ట్. ఒకవేళ ఇటు నుంచి చదివితే పా ఏమవుతుంది? కలప. రాయండి, నోట్బుక్లో రాయండి. పాలక అని రాయండి ఫస్ట్. రెండో పదం ఏమి రాయొచ్చు? కలప అని రాయొచ్చు. 2 పదాలు రాసేయండి నోట్బుక్లో, చదువుకుంటా రాయాలి. పా అలా చదువుకుంటా. పాలక. రెండోసారి ఏమి రాయాలి? కలప. ఇప్పుడు ఇదేం అక్షరం అని చెప్పాను? పాతో ఇంకా మొదలయ్యే పదాలు ఏమన్నా తెలుసా మీకు? పండు. పండు రాయటం వచ్చా మీకు? పండు రాయండి. పాకుసున్నా పెడితే పం, డా కొమ్మిస్తే డు, పండు. ఇంకా పా మీద ఇంకా పదాలు చెప్పగలరా? పంకం. పంక అన్న రాయొచ్చు. పంకం. పాకుసున్నా పెడితే పం, కం, పంకం. ఇంకా పా మీద చెప్పండి. పనస ఉంటదిగా. పనస. పనస. సా మర్చిపోయివా? ఇంకా పడవ. వెరీ గుడ్, రాయండి. పడవ. పడవ. నీట్గా రాయాలి, హ్యాండ్ రైటింగ్. ఓకే, ఇప్పుడు ఇదేం అక్షరం అని చెప్పుకున్నా? మరి కాతో మొదలయ్యే పద కలప రాసాను ఆల్రెడీ. ఇంకా కాతో మొదలయ్యేది కనకం. రాయండి. కనకం. ఇంకా కాతో స్టార్ట్ అయ్యే పదాలు కాకర. కాకి. రాయండి. కాకర. కాకర అంటున్నా నేను. అది కాకర. కాకర. ఇంకా కాకి. కాకి. ఇంకా కాతో ఇంకా చెప్పాలి, చాలా చెప్పచ్చు. కంప. కం. ఇంకా కథ. వెరీ గుడ్. కథ. అంతే. కంచ. కథం కాదమ్మా, కథ. ఇక్కడ దా కొట్టేసి సున్నా కొట్టేసి కంచ. కచ అయింది. అది కంచ ఎప్పుడైంది? కంచ అంటున్నాం మనం. దీర్ఘం ఇస్తే కాచ అయింది. కంచ ఎలా రాయాలి చెప్పు?
కచా ఇది అప్పుడు కంచ అంటున్నా నేను. కంచ ఎలా రాయాలి చెప్పండి. ఇప్పుడు వచ్చింది నీకు. సున్నా పెడితే కం చ కంచ అది. ఇంకా కా అయిపోయింది అనుకుందా. లా ఇదేంటిది లాతో లత 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 లడ్డు రాయండి. లడ్డు డూ కింద డావత్ రావాలి, లేకపోతే లడ్డు అయింది. లడ్డు. ఇంకా లలిత లా లీ లీ అలా చదువుకుంటూ రాయాలి. లీత లలిత. లంక అంట లంక లంక. వెరీ గుడ్. ఇంకా లకా రాసావురా నువ్వు. లంక సున్నా పెట్టాలి. ఇంకా చెప్పండి. ఇంకా లా మీద లక అంట రాయండి. లక. ఇంకా లా మీద అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కొన్ని పదాలు కానీ వాక్యాలు కానీ మనం తప్పుగా బోర్డు పైన రాసి వాటి కింద విద్యార్థులతో సరిదిద్ది రాయమని చెప్పాలి. ఇది కూడా చూద్దాం ఒకసారి యాక్టివిటీని. పిల్లలు, ఇప్పుడు నేను 2 సెంటెన్సులు రాశాను బోర్డు మీద, చూస్తున్నారా? మరి అవి కరెక్ట్గా ఉన్నాయా, మిస్టేక్స్ ఉన్నాయా? మరి అవి ఎవరు కరెక్ట్గా చేస్తారో వెళ్ళి చేయండి. కింద రాయి, కరెక్ట్ చేసి కింద రాయి, చదువుకుంటారాయి. ఏంటది? ఆమె వంకాయ కూర సెంటెన్స్ పూర్తయిందమ్మా. అది ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయి అందులో? లేవా? చదవండి ఒకసారి. అది వెరీ గుడ్. ఆమెకు రావాలి. ఆమెకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం. రెండో సెంటెన్స్ ఎవరు కరెక్ట్ చేస్తారు? వెళ్ళండి. ఈ విధంగా వారితో కరెక్ట్గా రాయించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో చిన్న వాక్యాల నుండి కథల ద్వారా విద్యార్థులచే అంచనా వేసే సామర్థ్యాన్ని పెంచటం. ఇక్కడ మనం ఏదైనా ఒక 2 వాక్యాల కథను ఇచ్చి తర్వాత ఏం జరిగిందో ఊహించి చెప్పండి లేదా అంచనా వేయండి అని మనం వారితో ఈ యాక్టివిటీని చేయించవచ్చు. మా విద్యార్థులు ఏ విధంగా చేశారో చూద్దాం. ఇక్కడ నేను అడిగింది ఏంటంటే, రాజు అనే పిల్లవాడు ప్రతిరోజు పాఠశాలకి సమయానికి వెళ్ళేవాడు, అంటే కరెక్ట్ టైంకి వెళ్ళేవాడు అనమాట. చాలా మంచి అబ్బాయి. అయితే ఒకరోజు ఇంటి దగ్గర నుంచి రాజు టైం ప్రకారమే బయలుదేరాడు, ఎప్పట్లాగానే బయలుదేరాడు. కానీ టైంకి అక్కడికి వెళ్ళాల, స్కూల్కి ఆలస్యంగా వెళ్ళాడు. అంటే మధ్యలో ఏదో జరిగి ఉండబట్టే కదా ఆలస్యమైంది. ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించి చెప్పాలి. ఎవరెవరు చెప్పగలరో ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్పాలి. చెప్పు. రాజు బడికి వెళ్ళకుండా ఆటలు ఆడుకున్నాడు, అందుకే సమయం వృధా అయిందా? కానీ ఆటలు ఆడుకునే పిల్లవాడు కాదే, మంచి పిల్లోడే కదా, ఎప్పుడు రోజు సమయానికి వెళ్ళేవాడు. ఆ రోజు ఎందుకు ఆడుకుని ఉంటాడు? ఓకే, నీ గెస్సింగ్ అది. నెక్స్ట్ ఇంకా
ఇంకా ఎవరెవరు ఏమనుకున్నారో వచ్చి చెప్పండి త్వరగా రండి. ఆ పిల్లవాడు దారిలో ఒక జామ తోట కనపడితే ఆ తోటలోకి వెళ్ళాడు, అందుకే ఆలస్యమైంది. తోటలోకి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళి ఉంటాడు? జామ తోట కనపడింది. జామ తోట కనపడింది, జామకాయల కోసం వెళ్ళాడా? ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? నెక్స్ట్ మధ్యలో మామిడి తోటకు వెళ్ళాలని అనుకున్నాడు. వెంటనే దారి మళ్ళాడు. అక్కడ ఉన్న చెట్టుపై తేనెటీగ కనిపించింది. అప్పుడు తేనెటీగ మనం ఆడుకుందామా అన్నాడు. ఇలా వాళ్ళు ఒక్కొక్క విద్యార్థి ఏ విధంగా అనుకుంటున్నారో వారితో చెప్పించి నోట్బుక్లో రాయించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి డబ్బాలో దూకుదాం అనే ఆట. ఇది ఆల్రెడీ మన అందరికీ తెలిసిన ఆటనే. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆలోచించి పట్టిక తయారీ. ఇది కూడా నిన్నటి వీడియోలో చేయించడం జరిగింది. అంటే పద పట్టిక అన్న ఈ ఆలోచించి పట్టిక రెండు ఒకేలాగా చేయించవచ్చు. తర్వాత కథలల్లుదామా. ఓకే అమ్మా, ఈరోజు మన ఆట ఏంటంటే కథలల్లుదామా. ఇందులో నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను, కనిపిస్తుందా? అనగనగా ఒక గ్రామంలో సీత అనే మంచి అమ్మాయి ఉండేది అని ఒక వాక్యం రాశాను. మీరు ఇప్పుడు ఆ వాక్యాన్ని ఇంకొంచెం పొడిగిస్తూ కథను పెంచుతూ ఉండాలన్నమాట. ఎంతవరకు పొడిగించగలిగితే అంతవరకు పొడిగిస్తూ, అంటే దానికి ఇంకొక సెంటెన్స్ యాడ్ చేయటం, ఇంకొన్ని పదాలు యాడ్ చేయటం, అలా ఒక కథలాగా తీసుకురావాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఓకేనా? రెడీనా? వెళ్ళు. ఆమె తన తల్లితో కలిసి నివసించేది. కానీ వాళ్ళ అమ్మ ఒకరోజు ఒక సెంటెన్స్ చెప్తే చాలు. ఒకరోజు పనికి పోతే సీత అనే అమ్మాయి ఒక్కతే ఉంది. నెక్స్ట్ ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయగలరు ఎవరన్నా? ఆ పిల్ల ఒక్కతే. ఆ రోజు వాళ్ళ స్నేహితులు అందరూ ఆడుకుంటుంటే ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఆడుకుంది. ఇంకా సాయంత్రం అవగానే వాళ్ళ అమ్మ ఇంటికి తిరిగి వచ్చింది. ఇంకేమైనా ఎక్స్టెండ్ చేయగలరా? ఈ విధంగా మనం కథలల్లుదామా అనే యాక్టివిటీని చేయించాలి. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో మనకు మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో విహారయాత్ర ఖర్చులు, మౌంటైన్ వాళ్ళతో ప్రయాణ ఖర్చులు, గుణకారం సంబంధించిన మౌఖిక ప్రశ్నలు అనేవి స్కై గ్రూప్ వాళ్ళతో ఈ గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకేమో విస్తరణ రూపం చార్ట్ని చదివించాలి. మౌంటైన్ వాళ్ళకి స్థాన విలువలు విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా సేమ్ యాక్టివిటీ ఇవ్వబడింది. తర్వాత యాక్టివిటీ చతుర్వేద ప్రక్రియలు. ఇక్కడ స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకి ఈ మల్టిప్లికేషన్ పైన వర్డ్ ప్రాబ్లం అనేది ఇవ్వాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకేమో డివిజన్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఇక్కడ. ఓకే అమ్మా, కానీ Cost of 1 kg potatoes 28 rupees. Cost of 9 kg potatoes 1 kg potatoes 28 rupees. 1 kg potatoes 28 rupees అయితే 9 kg potatoes ఎంత? ఓకే, ఏం చేయాలి? ఎంత? 225. కరెక్ట్గా చూడు. కరెక్టే, నెంబర్ కరెక్టే. నువ్వు తప్పు చెప్తున్నావు. నెంబర్ చెప్పటం 252 అని చెప్పకుండా 225 అని చెప్పావు. 252. అటు చూసి చెప్పు ఒకసారి. 252. ఓకే. తర్వాత వచ్చేసి ఆటలు. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి స్కై గ్రూప్ వాళ్ళకేమో ఎంతెంత మంది అనే ఆటను, అలాగే మౌంటైన్ వాళ్ళకి చల్లగా వేడిగా అనే ఆటను ఆడించాలి. పిల్లలు, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు చల్లగా వేడిగా. ఈ ఆట ఎలా ఆడాలంటే, ఫస్ట్ మీలో ఒకళ్ళు ఒక నెంబర్ అనుకుంటారు. ఆ నెంబర్ని మిగిలిన వాళ్ళు గెస్ చెయ్యాలి. ఒకవేళ మీరు అనుకున్న నెంబర్ కన్నా వాళ్ళు ఎక్కువ నెంబర్ చెప్పారనుకోండి, అప్పుడు మీరేమనాలి? అనుకున్న వాళ్ళు చల్లగా అనాలి. అప్పుడు మీరు నెంబర్ తగ్గించి చెప్పాలి.
ఒకవేళ తను అనుకున్న నెంబర్ కన్నా వాళ్ళు ఎక్కువ నెంబర్ చెప్పారనుకోండి, అదే తగ్గించి చెప్పారనుకోండి, అప్పుడు ఏమనాలి? వేడిగా అనాలి. వేడిగా అంటే నెంబర్ పెంచాలి అని అర్థం. చల్లగా అంటే నెంబర్ తగ్గించి చెప్పాలి అని అర్థం. కొంచెం చల్లగా అంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటా రావాలి. కొంచెం వేడిగా అంటే ఒక్కొక్కటి పెంచుకుంటా వెళ్ళాలి. ఓకేనా? సో ఫస్ట్ ఎవరి నెంబర్ అనుకుంటారు? నువ్వు అనుకో. తను ఒక 2 డిజిట్ నెంబర్ ఏదైనా అనుకో. ఓకేనా? 2 డిజిట్ నెంబర్ తన మనసులో అనుకున్నాడు. అనుకున్నావా? అనుకున్నారా? ఇప్పుడు గెస్ట్ చేసే వాళ్ళు లేవండి, ఎవరో ఒకళ్ళు గెస్ట్ చేయండి. చెప్పాం. 54 అంట. రాంగే. నువ్వు చల్లగానా వేడిగానా అని చెప్పాలి. చల్లగా అంటే తగ్గించి చెప్పాలంట. ఇంకా నువ్వు కూర్చో, వేరే వాళ్ళు చెప్తారు. 30 అంట. చల్లగా ఇంకా తగ్గించాలంట. కరెక్టేనా? 12 అంట. ఓకే, తన నెంబర్ చెప్పేసింది. ఈ విధంగా ఆడాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు కూర్చో. ఇంకొకళ్ళు అనుకోండి ఏదైనా నెంబరు. నువ్వు అనుకో మనసులో ఒక నెంబరు. పైకి చెప్ప మాకు. ఏదైనా 2 డిజిట్ నెంబర్ అనుకున్నావా? ఇప్పుడు గెస్ట్ చేసేవాళ్ళు లేవండి. చెప్పు. 24 అంట. వేడిగా పెంచాలి నెంబరు, అది కాదంట. వేడిగా అనాలి. పెంచాలి అంటే వేడిగా అని చెప్పాలి. 99. ఓకే, 99 అంట. ఓకేనా? అర్థమైందా ఈ ఆట? ఈ విధంగా మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి యాక్టివిటీ పిక్చర్ టాక్. జూ ఇవ్వటం జరిగింది. మనకి ఈ జూకి సంబంధించిన పిక్చర్ అనేది మనకి FLN మెటీరియల్లో ఇచ్చారు. ఆ పిక్చర్ని చూపిస్తూ, లేదా మన ఫోన్లోనైనా సరే జూ పిక్చర్ని చూపిస్తూ అందులో ఉన్న యానిమల్స్ని ఐడెంటిఫై చేయించాలి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, లైన్, టైగర్ అని. ఇంకా వాళ్ళు ఏవేమి యానిమల్స్ని ఐడెంటిఫై చేస్తే ఆ యానిమల్స్ నేమ్స్ అనేవి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చెప్పించాలి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ యానిమల్ని డిస్క్రైబ్ చేయించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో సెంటెన్సెస్ అనేవి చెప్పించాలి. లైన్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్ అండ్ ఎలిఫెంట్ ఈజ్ ఏ వెరీ బిగ్ యానిమల్. ఈ విధంగా మనం ఒక 4-5 సెంటెన్సెస్ అనేవి స్కై గ్రూప్ వాళ్ళతో చెప్పించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి రివిజన్. ఇందులో మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్, యానిమల్ వర్డ్స్, అలాగే మౌంటైన్ వాళ్ళకి 15 యానిమల్ వర్డ్స్, స్కై గ్రూప్ వాళ్ళకి 20 యానిమల్ వర్డ్స్ అనేవి ఇవ్వాలి. వీటిని బోర్డు పైన రాసి వాళ్ళతో ఓరల్గా చదివించి నోట్బుక్లో రాయించాలి. donkey, CHEETAH, cheetah, zebra, FOX, fox. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ లైన్. HORSE, horse, DOG, dog, CAT, cat, SHEP, sheep, ELEPHANT, elephant, BEAR, deer, bear, LION, lion, MONKEY, monkey, pig, RABBIT, rabbit, WOLF, wolf, DER, deer, COW, cow, KANGARO, kangaroo, GIRAFFE. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వబడిన గేమ్ పేరు సఫారీ హంట్ అని ఇవ్వబడింది. ఇక్కడ మనం ఈ ఆటలో ఏం చేయాలంటే చిన్న చిన్న కార్డ్స్ మీద యానిమల్స్ నేమ్స్ని రాయాలి. వాటిని స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఒక కార్డు తీపించాలి. ఆ కార్డు మీద ఉన్న పేరుని మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో చదివించాలి, ఆ యానిమల్ ఏ యానిమల్ అనేది. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఆ యానిమల్ మీద సెంటెన్స్ చెప్పించాలి. ఎగ్జాంపుల్, అక్కడ ఎలిఫెంట్ అనే పిక్చర్ తీసినప్పుడు స్ట్రీమ్ వాళ్ళు, మౌంటైన్ వాళ్ళు దాని ఎలిఫెంట్ అని చదవాలి. స్కై గ్రూప్ వాళ్ళు వచ్చేసి ఇట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్ అని చెప్పగలగాలి. ఈ విధంగా ఈ యాక్టివిటీ చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ పారాగ్రాఫ్ రీడింగ్. ఈరోజు
స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన పారాగ్రాఫ్ వచ్చేసి వైల్డ్ యానిమల్ లివ్ ఇన్ ఫారెస్ట్స్, దే ఆర్ స్ట్రాంగ్. వైల్డ్ యానిమల్స్ లైక్ లయన్స్ అండ్ టైగర్స్ లివ్ ఇన్ ఫారెస్ట్స్. ఈ విధంగా ఇవ్వబడింది. ఇంకా మౌంటైన్ వాళ్ళకి ఈ మ్యాటర్తో పాటుగా ఇంకొక 2 సెంటెన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. దాన్ని నేను డైరీలో ఈ విధంగా రాశాను. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి మౌంటైన్ అండ్ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన మ్యాటర్తో పాటుగా ఎక్స్ట్రా 2 సెంటెన్సెస్ ఇవ్వటం జరిగింది. ఆ ఎక్స్ట్రా 2 సెంటెన్సెస్ని ఈ విధంగా రాశాను. వీటిని మనం బోర్డు మీద రాసి విద్యార్థులతో చదివించాలి. అలాగే వాళ్ళ నోట్బుక్లో రాయించే విధంగా చూడాలి. Wild animals live in forests. They are strong. Wild animals like lions and tigers live in forests. They hunt for food. Wild animals are found in jungles. They depend on nature for food and shelter. Some animals are in danger and need protection. ఓకే. ఈ విధంగా మనకు డే 51కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.